ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష వారి కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అశోక్ గారు, ఏఎస్ఓ గారు, సిబ్బంది అంతా కూడా సన్నద్ధంగా ఉన్నారు. సార్స్ అందరూ కూడా ప్రసాద్ గారు ఏర్పాట్లు చేస్తున్నారు. సార్స్ ని ఆహ్వానిస్తున్నారు. సార్ అందరూ ఒకసారి ఇటు చూడండి. Standards, attention, start pray. Vande Mataram, Vande Mataram, Sujalam Sufalam, Malayaj Sitalam, Sasyamalam Mataram, Vande Mataram, Suprajoshna Pulakitayamini, Pullakusumita Drumadhara Shobhini, Suhasini, Sumadhura Bhashini, Sukadam Varadam Mataram, Vande Mataram, Vande Mataram. Koti koti kantha kala kala ninada karale, koti koti bujhendrika kara kara wale, abhala ke numaye to bhale, ripudhala dharinim, ripudhala varinim mataram, Vande Mataram, Vande Mataram. Tumi vidya, tumi dharma, tumi hridiye, tumi marma, bahuti tumi ma bhakti, hridaye tumi ma shakti, tomarai pratima ghadi mandhire mandhire, Vande Mataram, Vande Mataram. Tvam hi Durga dasha praharana dharini, Vani vidya dhaini, Kamala kamaladara viharini, Namami tvam namami kamalam, Vande Mataram, Vande Mataram. Samalam saralam sushmitam bhushitam dharanim bharanim mataram, Vande Mataram, Vande Mataram, Vande Mataram, Vande Mataram. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు
నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మర శుద్ధియుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ప్రసాద్ గారు గౌరవ వందనం చేసి తర్వాత సెల్యూట్ చెప్పాము. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జై హింద్. సుభాష్ చంద్రబోస్ అటువంటి మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి మనకి ఈ స్వేచ్ఛా ఫలాన్ని ఇచ్చారు. ఈ స్వేచ్ఛా ఫలాన్ని మనం బాధ్యతగా తీసుకొని ముందు మన సమగ్ర శిక్షా ఆఫీసుని అభివృద్ధి పథకాలను నడిపించుకుంటూ అలాగే మన శాఖ ద్వారా మనకి ఇచ్చిన నిర్దేశాలు సకాలంలో సమకూర్చి మనకి ఇచ్చిన పాఠశాలకి ఇవన్నీ మనం అందజేసి పిల్లల విద్యాభివృద్ధికి మనం ఎంతో తోడ్పడాలి. అలాగే మనకున్న 3 సమగ్ర పేజీలు కూడా ఆ పిల్లల సంక్షేమం కూడా ఎల్లవేళలో మనం సంఘటన చూసుకొని ఆ పిల్లల అభివృద్ధికి కూడా మనం తోడ్పడాలి. ముందు మన ఆఫీస్ చక్కబెట్టుకొని తర్వాత మన జిల్లాని అభివృద్ధిలోకి తీసుకోవడానికి మనం పేరు చూస్తే ఆటోమేటిక్గా అన్ని జిల్లాలు కలిసి అన్ని రాష్ట్రాల దేశానికి ఆటోమేటిక్గా వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ప్రణాళికలు ఇస్తూ ఈ వికసిత భారత్ ఏదైతే మన ఇండిపెండెంట్ డే మన 100 years అవుతుందో 1947కి ఆ రోజుకి మనం ప్రగతి వెళ్ళడానికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర మనం ఏర్పాటు చేసుకుని స్వచ్ఛాంధ్ర కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఈకో సిస్టమ్ని మనం అర్థపరుచుకుంటూ ముందుకి అభివృద్ధి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యమంత్రి ద్వారా ఇటువంటి కార్యక్రమాల్లో అందరం భాగస్వాములై విద్యార్థులు విద్యకై మన అన్ని విధాలు సహకరించి మరి సకాలంలో మనకి ఇచ్చిన బుక్స్ కానీ కిట్లు కానీ వాళ్ళకి ఏవైతే మనం సమకూర్చడానికి అలాగే మనం టీచర్లకు ఇచ్చే ట్రైనింగ్లు ఏవైతే ఉన్నాయో సక్రమంగా నేను నిర్వహిస్తున్నాను. ఇంకా గొప్పగా నిర్వహిస్తూ కోరుకుంటున్నాను. నాకు ఇన్నాళ్ళు ఈ సమగ్ర శిక్షలో నాకు స్థాయిని పెంచి నేను చూసి నేను సక్రమంగా పనిచేసి అనుకుంటున్నాను. మీరు కూడా నేను భావిస్తున్నాను, నాకైతే తెలియదు కానీ నేనైతే హ్యాపీగా ఉన్నాను. నాకు ఎన్నో వేరే అవకాశం ఉన్నప్పటికీ నేను వెళ్ళకుండా మీ అందరిలో మమేకమైపోయి మీ కుటుంబ సభ్యులు కలుసుకున్నందుకు నేను కంటిన్యూ అయ్యాను. నేను నాకున్న 15 రోజులు కాబట్టి 15 రూపాయలు మీ అందరికీ సహకరించి సమగ్ర శిక్షణ ప్రతిపాదన తీసుకుందని కోరుకుంటాను. జై భారత్ మాతా కి జై జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష జై జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష జై జై సమగ్ర శిక్ష. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి శ్రీ మహేశ్వరరావు గారు సార్ గారికి ఎంతో హార్దిక శుభాకాంక్షలు.
మీ అందరూ కూడా ఈ సమగ్ర శిక్షలో మన అందరు ఎంప్లాయీస్ సార్ వాళ్ళ మేడము వీళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక రోజు అనుకుంటాం, 2 రోజులు అనుకుంటాం, 3 రోజులు అనుకుంటాం. ఇంకా 78 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకోవాలి మన అందరము కూడా అని ప్రతిసారి కూడా స్వాతంత్ర దినోత్సవానికి ఈ గణతంత్ర దినోత్సవాలను వీటన్నిటినీ కూడా ఒక పండగలాగా మన ఇంట్లో ఒక పండగ చేసుకుంటున్నట్టు మనందరం కూడా చేసుకుంటున్నామంటే ఆ రోజు ఆ మహనీయులు ఎంతోమంది తమ ధనమాన ప్రాణాలను వాళ్ళు పణంగా పెట్టి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎటువంటి కమ్యూనికేషన్స్ ఎటువంటి సాంకేతిక నైపుణ్యాలు లేనటువంటి ఆ రోజుల్లో ఒకరికొకరు భారతదేశానికి జరుగుతున్నటువంటి దోపిడీని ఈ సంపద విదేశాలకు మన సంపద అంతా కూడా ఎలా వెళ్తుంది దీన్ని అంతా కూడా డ్రైన్ ఆఫ్ వెల్త్ అని దాదాబాయి నౌరోజీ, బిపిన్ చంద్రపాల్, మోతీలాల్ నెహ్రూ, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు ఇలాంటి ఎంతోమంది వీళ్ళందరూ కూడా వీళ్ళు కష్టపడి ఆనాటి ప్రజలందరికీ కూడా వీళ్ళు చెప్తూ ఈ విధంగా మనం నష్టపోతున్నాము, మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి, బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుండి మనం బయటపడాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా జాతీయ కాంగ్రెస్ ఉద్యమాలను 1885లో ఒక జాతీయ కాంగ్రెస్ సంస్థను స్థాపించుకొని దాని ద్వారా పలు ప్రాంతాలలో కూడా సమావేశాలు నిర్వహించుకొని ప్రజలందరినీ కూడా జాగృతం చేశారు. అంతకుముందు 1857లో రివోల్ట్ జరిగినప్పటికీ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని జరిగినప్పటికీ కూడా అప్పుడు సరి అయినటువంటి నాయకత్వము వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ప్రజలకు సామాన్యమైనటువంటి ప్రజలకు ఆ విధానాలన్నీ కూడా చేరువ కాకపోవడం వల్ల వీళ్ళందరూ ఈ సమావేశాలను నిర్వహించి ఈ దోపిడీ ఏ విధంగా జరుగుతున్నది, మన ప్రాచీన సంస్కృతిని మనం సంప్రదించుకోవాలి, కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఈ హస్తకళలు ఇలాంటివన్నీ కూడా మనకు ఎంతో నైపుణ్యాన్ని ఉన్నాయి. అగ్గిపెట్టెలో చేసేటువంటి చీరలు ఆ రోజుల్లోనే మన వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం వీళ్ళ చేతిలో ఎందుకు మనము బానిసలుగా ఉండాలి, సెకండరీ పౌరులుగా మనం ఎందుకు ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ సమావేశాలను నిర్వహించి కొంతమంది విప్లవాత్మక విధానాల ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనుకున్నారు, కొంతమంది మితవాద విధానాల ద్వారా అంటే బ్రిటిష్ వాళ్ళకి సహకరిస్తూ మనకు జరుగుతున్నటువంటి దోపిడీని తెలియజేయాలని మితవాద విధానాల ద్వారా కూడా ప్రయత్నాలు చేశారు. కొంతమంది ఇట్లా చేసినప్పటికీ గాంధీజీ కూడా తన నాయకత్వంలో ఒక అహింసా విధానంలో మన స్వాతంత్రాన్ని సంపాదించుకొని మిగిలిన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన గొప్పతనాన్ని తెలియజేయాలని ఆ రోజే వీళ్ళందరూ కూడా కష్టపడి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఇది మనం ఈ అనుభవించేటువంటి స్వాతంత్రము ఏ దేశాలలో విదేశాలలో కూడా లేదు. వాళ్ళకి ఎన్నో పరిమితులు ఉన్నాయి. అగ్రరాజ్యాలుగా పిలువబడే అమెరికా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలలో కూడా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు, ఒక మాట నోరు విప్పి చెప్పడానికి వీలు లేదు. అలాంటి సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో మనము ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో వివిధ ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ కూడా పూర్వకాలం వాళ్ళందరూ కూడా ఎందుకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళారు అంటే వాళ్ళల్లో వాళ్ళకి సరి అయినటువంటి వాళ్లకు సహృద్ వాతావరణము లేదంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అనైక్యత వల్ల బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు. కానీ ఈనాడు మన ప్రధాని అయినటువంటి మోడీ గారి నాయకత్వంలో మనందరము కూడా ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నా కూడా మనందరము ఒక్కటే అనేటువంటి భావంతో మనము ఆపరేషన్ సింధూర్ని ధైర్యంగా ఎదుర్కొన్నాము. అలాగే ఎన్నో విధానాలను ఇప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన మీద ఎన్నో సుంకాలు విధిస్తున్నారు. ఇలాంటి వాటన్నిటినీ కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మన ప్రస్తుత ప్రధాని అయినటువంటి మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి అనైక్యతలను మనం పారద్రోలి మనం ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో విద్యారంగానికి సంబంధించినటువంటి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. కాబట్టి మన భావి పౌరులు వీళ్ళే మన దేశాన్ని కాపాడేటువంటి నాయకులు. కాబట్టి వీళ్ళకు మనం ఈ విధానాలన్నీ కూడా తెలియజేసి మనందరూ చాలామంది టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధానాలను వాళ్ళకి తెలియజేసి మనందరం కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. బ్రిటిష్ వాళ్ళు మనం ఎలా పరిపాలించాం, మన దేశంలో ఉండే ప్రాముఖ్యత ఏంటి, ఔన్నత్యం ఏంటి అని చాలా విషయాలు కరెక్ట్గా దాని పుస్తకత్వంలో వివరించారు మేడం. దేనికి ఈ స్కూల్లో వినే మాటలు ఇక్కడ ఎక్కించారు మాకు పిల్లలు కదా. శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం 79 ఏళ్ళ మనం కనిపించేదాన్ని మనం చూసుకుంటే ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే ఏపీసీ గారు దంపతుల ద్వారా మనం మంచి ఆనందంతో ఇక్కడికి వచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అటు ఇంజనీరింగ్ బృందం, ఆఫీస్ కార్యాలయ బృందం, సెక్టోరియల్ బృందం అందరూ కలిసి చేసుకోవడం ఒక పండగ వాతావరణం. సాధారణంగా ఎవరింట్లో వాళ్ళు సాధారణంగా చేసుకునేది మొత్తం అందరం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది సార్. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే
ఒక 150-200 ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే ఏంటంటే వ్యక్తి యొక్క భావోద్వేగం దానిని సమాజానికి జాతికి భావోద్వేగాన్ని కలగజేసి స్వాతంత్ర్యాన్ని ఇప్పుడే చెప్పారు మేడము స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి ఈ 3 అంశాలు దోహదపడి ప్రధానంగా వ్యక్తి తన స్వాతంత్ర్యం పొందాలి, దాన్ని సమాజానికి ఇంక్లూడ్ చేశారు, ఇంక్లూడ్ నుంచి జాతికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చేసేది ప్రధానంగా వ్యక్తిగతంగా అతను అభివృద్ధి చెందటం, ఉపాధి పొందటం, సాంకేతికతను అందిపుచ్చుకోవటం. ఈ 3 అంశాల మీద సమాజం ముందుకెళ్తే రాబోయే 2047కి భారతదేశంలో ఉన్న యువత 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలనే ఉత్పాదక వయస్సు ఉన్నవాడు ప్రపంచంలో కంటే అందరికంటే భారతదేశంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ 2047కి అభివృద్ధి చెందిన దేశంగా మనకి రూపొందబోతుంది అనేది మనం ఆనందంగా మనం చెప్పుకోవచ్చు. 75 ఏళ్ళు మనం చూసాం. 100 ఏళ్ళుగా భారతదేశం నిత్యనూతనంగా సకల అష్టైశ్వర్యాలు దేశంలో కనపడే విధంగా ఉంటుందని ఆ నాయకత్వంలో మనం చేస్తామని అలా ముందుకు వెళ్తామని మనందరం కూడా ప్రతిజ్ఞ చేసుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఏపీసీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగిలిన అందరికీ కూడా మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ విషయాలని చెప్పారు. ఏంటంటే 1945లో స్వాతంత్రం వచ్చే 2045 వికసిత్ భారత్లో 100 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలి. ఇప్పుడు 79 పూర్తి చేసుకున్నాము. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 25 సంవత్సరాలు ఉన్నాయి. 75 పూర్తి చేసుకున్నాం కాబట్టి మిగతా 22 సంవత్సరాల్లో మనం ఎలా డెవలప్మెంట్ కావాలనేది మనం పెట్టుకున్నాము. అలానే వెళ్ళాలని చెప్పి ఉన్నారు. అందుకే ఎవరైనా మాట్లాడతారు సార్. ఎందుకు సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన సమకరించే వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ మనకు చెప్పిన వెంటనే మేడం గారు మేడం మళ్ళీ తీసుకొచ్చారు. కలెక్టర్ గారు వాళ్ళు ప్రస్తావించారంటే అక్కడికి వెళ్ళాక మీరే కదమ్మా అక్కడ కోఆర్డినేటర్లని మళ్ళీ పంపించేందుకు వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నాం. మన సెక్టర్ ఆఫీసర్లందరూ మొత్తం అందరూ వచ్చి దీంట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సార్ గారు ఏమన్నా అంటే నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినానని చెప్పారు కదా. నిజం సార్, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో పరిస్థితులు అది మీకు తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బీఈడీ చేసినాము ఏదో నాకు తెలియదు. కానీ బీఈడీ చేయకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి గురువే అంటే పవిత్రమైనది, గురువే అంటే పుణ్యమైనది, గురువు అంటే అందరికీ గురువు అన్ని పుణ్యకార్యాలు చేసేవారని ఏం తీసుకోకుండా ఎక్కువ సమాజాన్ని డెవలప్ చేసేది నేటి వాళ్ళే రేపు పొరుగుగా మాట్లాడుతుంది. అటువంటి గురువులకే గురువుకు వచ్చి వాళ్ళని ఒక డైరెక్షన్ నడుపుతూ మీరు మామూలు కాదు, అది 100కి ఒక్కరికే అవకాశం వస్తుంది. అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని సమాజాన్ని మన స్వాతంత్రం వచ్చినదంటే మనం ఏమని స్వేచ్ఛ వచ్చాం. స్వేచ్ఛ రావడం వల్ల మనం ఈరోజు ఉద్యోగస్తులు ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇలాంటి స్వాతంత్రం రాకుండా ఇట్లా స్వేచ్ఛ వచ్చి ఇట్లా పండుగ చేసుకుంటున్నాం కాదు, మన ఉద్యోగం కరెక్ట్ చేసేవాళ్ళం కాదు. అందుకే స్వాతంత్రం వచ్చి ఉద్యోగం సంపాదించినా కాబట్టి మనం పర్ఫెక్ట్గా పవిత్రంగా మన జాబ్ చార్ట్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. ఆ వెళ్లే మార్గంలోనే మీరు మీ జాబ్ చార్ట్ ప్రకారం ముందుకెళ్తూ ఈ జాబ్లోకి వచ్చి పిల్లలకు మేలు జరిగే విధానం పవిత్రమైన కార్యం చేసినారు కాబట్టి చాలా మంచి పుణ్యం ఎంతో పెద్ద మూట కట్టుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అది చాలా మీ లైఫ్లో ఇదే అసలైన రియల్ జాబు అని నేను భావిస్తున్నాను సార్. మీరు సూపర్ సార్. మీకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అట్లా ఇంజనీరింగ్ మన ఆఫీస్ వాళ్ళకందరికీ వాళ్ళు కూడా మాకు ఎప్పటికప్పుడు ప్రతిదానికి మీరు మ్యాప్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకు అందరికీ థ్యాంక్ యూ సార్. మేడం గారికి మన కంప్యూటర్ మేడం గారు అందరికీ థ్యాంక్ యూ. మన ఆఫీసు రెండు మంచి వాళ్ళు అందరూ వేరే చేశారు కానీ వాళ్ళు సార్ ఈ ఆఫీస్ వాళ్ళు మీకు ఎన్ని ట్యాగులు చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే ఆ బిల్డింగ్ అడ్డుకొచ్చి పెట్టారంటే మనం సమగ్ర శిక్ష సిబ్బంది మీరు కూడా ఇద్దరిది సార్ గుంపుగా కూర్చోండి, సింగిల్ లైన్ కాకుండా.
ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్.